థ్యాంక్ యూ స్నేహ మేడం. ఓం నమో వెంకటేశాయ. ఫస్ట్ మనం పిరమిడ్ ముందుగా నా యొక్క ఆది గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి, ఇక్కడికి చేసిన ధ్యానులకి జ్ఞానులకి నా యొక్క ఆత్మకోటి ప్రణామాలు. పిరమిడ్, ఫస్ట్ ఆ పిరమిడ్ అన్న పదానికి మనం అర్థం తెలుసుకుందాం. పెర్ర అంటే అగ్ని, మిడ్ అంటే మధ్యము. అగ్ని మధ్యంలో ఏం పెట్టినా ఏం చేస్తుంది? దహింపజేస్తుంది, కాల్చేస్తుంది. అలానే మనం వెళ్ళి ఆ పిరమిడ్లో వెళ్ళి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానపు ఆలోచనలు కాల్చేస్తుంది, మృత కణాలను శుభ్రం చేస్తుంది. సో ఆ పిరమిడ్ నుంచి వచ్చే ఎనర్జీ మన బాడీకి ఎంటర్ అయ్యి ఏం చేస్తుందంటే మన శరీరంలో అణువులు ఇలా తిరుగుతుంటాయి, క్లాక్ వైస్ తిరుగుతుంటాయి. సో ఆ ఎనర్జీ వచ్చి యాంటీ క్లాక్ వైస్ చేస్తాయి, యాంటీ క్లాక్ వైస్ రివర్స్ చేస్తుంది. తద్వారా అందులో బ్యాక్టీరియా ఫామ్ కాదు. సో అది ఎప్పటికీ అందులో డెడ్, చనిపోవడం అనేది లేదు, కుల్లడం అనేది లేదు. కాబట్టి ఎన్ని యుగాలైనటువంటి జీవం లేని శవం పెడితేనే పిరమిడ్స్లో అవి కుల్లకుండా చెడిపోకుండా ఉన్నాయి. సో అలానే మనము ఆ పిరమిడ్లో వెళ్ళి ధ్యానం చేయడం ద్వారా సో మన శరీరంలోని కణాలని కాదు, ఈ ఆత్మను సైతం తన మూలానికి ఎక్కడికి వచ్చిందో అక్కడ చేరుస్తుంది పిరమిడ్. పిరమిడ్ అంటే పరమాత్ముని యొక్క భౌతిక దేహము. పిరమిడ్ అంటే పరమాత్ముని యొక్క భౌతిక దేహం. కింద అనేకము, పైన ఏకం. కింద అనేకము, పైన ఏకం. ఎవరు చెప్పారు ఈ విషయం అంటే రామకృష్ణ పరమహంస. ఆయన శిష్యుడు వివేకానంద ధ్యానం చేసినప్పుడు ఆయన ధ్యానంలో గోల్డెన్ కలర్లో ట్రయాంగిల్ కనిపించిందంట. ఇదేమిటి స్వామి, గోల్డెన్ కలర్లో ట్రయాంగిల్ కనిపిస్తూ ఉంది, ఇది ఏంటి స్వామి అని రామకృష్ణ పరమహంసని అడిగితే ఆయన చెప్పాడు ఈ విషయం. ఇదేనైనా పరమాత్మనిక భౌతిక దేహము. కింద అనేకము, కింద నువ్వు వేరు నేను వేరు భావంతో ఉంటాము, పైన అంతా ఒక్కటే. సో పత్రి గారు ఈ పిరమిడ్ గురించి నాకేం చెప్పారంటే 2007లో అరుణాచలంలో ధ్యాన మహాయజ్ఞం చేశాం మనం. యజ్ఞం అయిపోయిన తర్వాత కాళహస్తి వచ్చారు. కాళహస్తిలో మా ఎమ్మెల్యే ఎస్వి నాయుడు వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టాము. ఆ పిరమిడ్ ఓపెన్ చేశారు. తిరిగి వెళ్తున్నాం. అరే శివ, మనము అరుణాచలంలో యజ్ఞం చేశాం కదరా, ఇటువంటి యజ్ఞాలు 100 చేస్తే ఎంత పుణ్యమో ఒక పిరమిడ్తో సమానం చెప్పారు. 100 యజ్ఞాల సమం ఒక పిరమిడు. యజ్ఞం అనేది ఇప్పుడు ఈ 7 రోజులు మాత్రమే అగ్నిధార. పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము. 365 రోజులు ఈ భూమండలానికి శక్తిని ఇస్తుంటుంది. అటువంటి కార్యక్రమం చేపట్టావు. నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ఎవరు చెప్పినా ఆగద్దు, వెంటనే వెళ్ళి అక్కడ పిరమిడ్ నిర్మాణం చేయని చెప్పారు. సో ఇంకా పిరమిడ్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే మనకు, సో ఈ భూమి పైన వాటర్ చెడిపోతే కొన్ని ఫిల్టర్లు వేసి క్లీన్ చేసుకుంటాం. వాతావరణం చెడిపోతే కొన్ని యజ్ఞాలు చేసి శుభ్రం చేసుకుంటాం. బట్ ఎర్త్ పైన ఏముంది? థాట్ పొల్యూషన్. ఏముంది? థాట్ పొల్యూషన్. ఆ థాట్ పొల్యూషన్ వల్లనే భూమి మాత ఎంతో అస్తవ్యస్తకు గురి అవుతుంది. ఎప్పుడైతే మన ద్వారా ఈ భూమండలానికి ఒక పిరమిడ్ నిర్మాణం చేసి ఇస్తామో, సో మనం మన నుంచి విడిచిపెట్టిన అనేక రకాల ఆలోచనలను, ఈ అశుద్ధికరమైన ఆలోచనలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది పిరమిడ్. భూమాత రక్షించబడుతుంది. సో మనం పత్రికలు అంటుంటారు, ఏమంటారు? ఎవరైతే పిరమిడ్ కట్టి ఈ భూమండలానికి ఇస్తారో వాళ్ళ జన్మ ఆఖరి జన్మ అవుతుందని చెప్తారు. సో అది ఎలా సాధ్యమవుతుంది? ఒక పిరమిడ్ కట్టి ఈ భూమండలానికి ఇస్తేనే మనకు ఆఖరి జన్మ ఎలా వస్తుంది అని నేను ప్రశ్న వేసుకొని ధ్యానం చేశాను. నాకేమని ఆన్సర్ వచ్చిందంటే, మనము భూమి మీద ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం. మన నుంచి ఎన్నో ఆలోచనలు విడిచిపెడుతున్నాం. ఎన్నో ఆలోచనలు విడిచిపెట్టడం ద్వారానే ఆ ఆలోచన నివృత్తి చేయడానికి కోసము మళ్ళీ జన్మిస్తున్నాం మనం. ఎప్పుడైతే మనము మన ద్వారా ఈ భూమండలానికి ఒక పిరమిడ్ కట్టిస్తామో మనం విడిచిపెట్టిన ఆలోచన అన్నిటినీ కాల్ చేస్తుంది పిరమిడ్. తద్వారా మాత్రమే
మనకు ఆఖరి జన్మ అవుతుందని నాకు మెసేజ్ వచ్చింది మెడిటేషన్లో. సో భూమాత యొక్క రుణం తీసుకునే ఏకైక అవకాశం ఏదైనా ఉందంటే, భూమాత యొక్క రుణం తీసుకునే ఏకైక మార్గం ఉందంటే ఒక పిరమిడ్ కట్టిస్తే చాలు ఈ భూమండలానికి, మన జన్మ ధన్యమవుతుంది. సో ఇది తక్కువ టైం ఉంది కాబట్టి సో పిరమిడ్ గురించి కొంచెం కాస్త తక్కువగా మెసేజ్ ఇచ్చాము. రెండోది, నేను శ్వాసను గమనిస్తున్నాను, ఇంకా నాకు ఆలోచన వస్తున్నాయి. సో ఇక్కడున్న వాళ్ళలో సో అందరూ సో చెల్లిపెక్కెత్తండి. నాకు ధ్యానంలో ఆలోచన వస్తున్నాయి, అలా చెల్లిపెక్కెత్తండి. ఇంతమందికి వస్తున్నాయి ధ్యానంలో ఆలోచనలు. సో నీలాగా మేము కూడా సఫర్ అయ్యాను. ఏంటి ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా ఇంకా ఆలోచనలు వస్తున్నాయి, అసలు ఏమిటి ఏంటి ఏంటి అనేసి పరిశోధన చేసినప్పుడు, మనకు తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనకు శ్వాస ఉందా? తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఎలా జీవించాం? శ్వాస ఉండదు కదా. నీటి మధ్యలో మనం ఉన్నాం కదా, ముక్కులో నీరు ఉంది, లంగ్స్లో వాటర్ ఉంది, అప్పుడు ఎలా జీవించాం? అప్పుడు మనము ఎక్కడి నుంచి శ్వాసించాం? చూడండి, పుట్టిన బిడ్డని గమనించండి. ఇక్కడ ఎలా ఉంటుంది? చాలా మృదువుగా ఉంటుంది. ఇక్కడ ఒక నరము ఇలా కొడుతుంది. ఇక్కడి నుంచి శ్వాసించాం మనము. అప్పుడు మనకు పూర్తి జ్ఞానం ఉంది. మనకు నేనెవరో తెలుసు, నేను పుట్టకుండా నేను ఎక్కడో తెలుసు, నాకు చావులేదన్న జ్ఞానం ఉంది, నీ ఆత్మస్వరూపం ఎరుక ఉంది. ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయటకు వస్తామో, ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయటకు వస్తామో, బయట గాలి లోపల ఎంటర్ అవుతుంది కదా, ఆ బయట గాలిలో ఏముంది? బయట వాతావరణంలో ఏముంది? పొల్యూషన్. ఆ పొల్యూషన్ గాలి లోపల ఎంటర్ అయిన వెంటనే మైండ్ని పొల్యూషన్ చేస్తుంది, అజ్ఞానం చేస్తుంది మన మైండ్ని. తద్వారా మనము క్రమక్రమంగా మనం పూర్తి ఈ దివ్యమైన శ్వాస మర్చిపోయి బాహ్యంగానే, ఎప్పుడైతే మనం బాహ్యమైన వాతావరణం పిలిచామో బాహ్యంగానే మన ధ్యాసంతో వెళ్ళిపోతుంది, అజ్ఞానం వైపు వెళ్ళిపోతుంది. ఒక రోజుకి సగటు మానవుడు 21,600 శ్వాస శ్వాసిస్తాడు. 21,600 శ్వాస శ్వాసిస్తాడు. మనం విడిచిపెట్టే గాలి 12 అంగుళాలు, తీసుకునే గాలి 8 అంగుళాలు. అంటే ప్రతి శ్వాసలోనూ మనకు 4 అంగుళాల శక్తి కోల్పోతాం మనము. ఏం కోల్పోతాం మనము? మనలోని ఆనందం, మనలోని శక్తి, మనలో జ్ఞానము, ఇవన్నీ కోల్పోతున్నాం. సో ఇంటూ 4 అంగుళాలు అంటే 2 కిలోమీటర్ల 600 అడుగుల శక్తి కోల్పోతాం మనం ఎవ్రీ డే. అందుకోసం మనకు మన జీవితం అన్నీ ఉన్నా ఏదో కోల్పోతున్నాం ఫీలింగ్, ఏదో అసంతృప్తి. ఎందుకుంటుందంటే శ్వాసలు ఎక్కువగా లాస్ అవ్వడం వల్ల, శ్వాసలోని శక్తిని ఎక్కువ లాస్ చేసుకోవడం వల్ల మనకు ఇంకా ఏదో కావాలి అంటే ఆనందాన్ని కోల్పోయాం మనం. ఎప్పుడైతే మనము శ్వాసను గమనిస్తామో, చూడండి, శ్వాసను గమనించిన వెంటనే ఏమవుతోంది? శ్వాస పరిణామం తగ్గుతుందా? స్పీడ్ తగ్గుతుందా? క్రమక్రమంగా స్పీడ్ తగ్గుతుందా? ఎందుకు తగ్గాలి? శ్వాసను గమనించగానే శ్వాస ఎందుకు తగ్గాలండి? ఆలోచన తగ్గొచ్చు కాక శ్వాస ఎందుకు తగ్గాలి? సో ఇంతకాలం మనం దాని ధ్యాస పెట్టలా. ఏమైనాము, ఏం చేసేప్పుడు మనము జస్ట్ గమనించాం అంతే. ఏమవుతుందంటే ఫిల్టర్ అవుతుంది. ఈ పొల్యూషన్ లోపలికి రాకుండా ఫిల్టర్ అవుతుంది. సో అప్పుడు దివ్యమైన శ్వాసగా మారుతుంది. ఈ పొల్యూషన్ కాస్త ప్యూరిఫై అవుతుంది. క్రమక్రమంగా శ్వాస స్థితమయ్యి అప్పుడు మొదలవుతుంది దివ్య శ్వాస. ఇదే చూడండి, రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. వాట్ ఇస్ ద పరమహంస? ఎవరైతే పరం నుంచి హంసిస్తారో వాళ్ళందరూ కూడా పరమహంసలే. సో మనం కనుక శ్వాసం తదేకంగా అంతర్ముఖమైన మన తల్లి గర్భంలో ఎలా శ్వాసించామో అలా కనుక మనకు వస్తే సంపూర్ణమైన జ్ఞానము, ఆనందము, ఆత్మ విజ్ఞానం మనకు ప్రాప్తమవుతుంది. ధ్యానం అనేది కొత్తగా రావడం కాదు, ఉన్నది ఓడగొట్టుకుంటే మనం నేనని పేర్చుకొని ఉన్నాం కదా, నాది అని పేర్చుకొని ఉన్నాం కదా, దాన్ని విడిచిపెడితే అసలైన ఉన్న యథార్థము మనకు దర్శనమవుతుంది. ఏదైతే ఉందో, ఏది అగ్నిస్వరూపంగా ఉందో అది మనకు సంపూర్ణంగా తెలుస్తుంది, అనుభవం వస్తుంది.
మనము ఎప్పుడైతే శ్వాసన మీద ధ్యాస పెట్టగా ఏమవుతుంది? ధ్యానం యొక్క సారాంశం ఏమిటి? ఏమని అధ్యయనం చేస్తున్నాం ధ్యానంలో మనం? ధ్యానం అంటే శ్వాస కాదు, దాని మీద ధ్యాస 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 ఎందుకు పెట్టాలి మనం? ధ్యాసను మనం ఎందుకు అధ్యయనం చేయాలి? ఆత్మ యొక్క సహజ తత్వమే ధ్యాస. సాక్షిగా వీక్షించడము. ఎప్పుడైతే మనము ఆ సాక్షిక తత్వాన్ని మనం అవలంబించి బాగా అధ్యయనం చేస్తామో, మాస్టరీ అవుతామో, మనకి ఏమి జ్ఞానం వస్తుందంటే ఈ జీవుడే జీవాత్మని, ఈ జీవుడే పూర్ణాత్మని, ఈ జీవుడే పరమాత్మన ఎరుక వస్తుంది. ఎందుచేత? ఈ జీవుణ్ణి ఈ జీవాత్మ గమనిస్తున్నాడు. ఏమి చేస్తున్నా? ఆ జీవాత్మను ప్రజ్ఞాత్మ గమనిస్తున్నాడు. ఏమి చేస్తున్నా? ఆ ప్రజ్ఞాత్మను పరమాత్మ గమనిస్తున్నాడు. ఏమి చేస్తున్నా? మనం గనుక గమనించడంలో నిష్ణాతులమైతే, మాస్టరీ అయితే మనకు సంపూర్ణమైన ఎరుక వస్తుంది. ఆయామే ఈ జీవుడే జీవాత్మని, ఈ జీవుడే పరమాత్మని ఎరుక సంపూర్ణంగా వస్తుంది. అందుకోసం ధ్యానం యొక్క ఎసెన్స్ ఏమంటే గమనించడము. అందుకు శ్వాస అని చెప్తున్నాము. శ్వాస అనుకున్నది ఇంపార్టెంట్. ధ్యాస, సాక్షిగా ఉండడము. మనం ధ్యానంలో కూర్చొని ఎరుకలో ఉంటున్నామా, నిద్రలో పోతున్నామా? ధ్యానానికి నిద్ర తేడా ఏమిటి? నిద్రలో మనల్ని మర్చిపోతాం. బట్ ధ్యానంలో ఏంటి? నీ మనసు శూన్యం చేసుకొని నీ శరీరాన్ని మర్చిపోయి బట్ సంపూర్ణమైన ఎంప్టీ స్టేట్. చూడండి, బుద్ధుడు ఒక సింబల్ పెట్టారు. బుద్ధుడు ఏం పెట్టాడు? ఒక సింబాలిక్. ఇలా ఒక చెయ్యి, ఇలా ఒక చెయ్యి పెట్టాడు. దీని అర్థం ఏంటి? బుద్ధుడు ఒక పరమ జ్ఞాని ఇలా చేయి చూపించాడు. దీని అర్థం ఏంటి? మనం ఏం చెప్తున్నాం? మనము సత్యమేవ జయతి అంటున్నాం. ఏమిటి సత్యం? ఎప్పటికీ శాశ్వతమే సత్యం అంటాం. ఏమిటి శాశ్వతంగా ఉన్నది? శూన్యము. నిన్న రాఘరావు సార్ చెప్పారు కదా, ఏం చెప్పారు? శూన్యమే శాశ్వతము, శూన్యమే సత్యము. శూన్యం నుంచే ఈ సృష్టి మొత్తం ఉద్భవించింది. ఎప్పుడైతే మనము నిశ్శబ్దంలో ఉంటామో నీ శబ్దం నీకు అవగతం అవుతుంది. ఎప్పుడైతే నిశ్శబ్దంలో నీ ఉంటే నీ శబ్దం ఏమిటే? నీ శబ్దం అంటే అనంతమైన శూన్యము. శబ్దం పెద్దదా, నిశ్శబ్దం పెద్దదా? శబ్దం పెద్దదా, నిశ్శబ్దం పెద్దదా అండి? ఏది పెద్దది? శబ్దమా? శబ్దం మనం ఈ మాట ఎంతవరకు వినిపిస్తుంది? కొంతవరకు వినిపిస్తుంది. నిశ్శబ్దము విశ్వవ్యాప్తమైంది. నీవు అది, నీ తత్వం అది. సో గురువులకే గురువు, బ్రహ్మర్షులకే బ్రహ్మర్షి, ఆది గురువు అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి గారు ఏం చెప్పారు? ఏం బోధించరైనా ఆయనకి వచ్చిన వాళ్ళకి ఇది చూపిస్తాడు అంతే. దీని అర్థం ఏంటి? శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఎప్పుడైతే నీవు ఈ యొక్క ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేస్తావో, సంపూర్ణమైన శరణాగతి చేస్తావో, నిరంకార తత్వం వైపు వెళ్తావో, అప్పుడు నీకు ఏమి జ్ఞానం వస్తుంటే శూన్యము, విశ్వం మొత్తం ఉన్నది శూన్యమన్న ఎరుక వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ జీవితము ఒక లీలగా కనబడుతుంది. లేకపోతే గోలగోలగా జీవితం అంతా. సో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు మనకు? తామరాకు మీద నీటి బొట్టు వల్ల జీవించమని చెప్పాడు. అది ఎలా సాధ్యమవుతుందంటే నీతో నువ్వు విడిపోవాలి. నీ శరీరం ఉండగానే నీతో నువ్వు విడిపోయి ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చింతకాయ ఉంది. చింతకాయ కాయగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? దాని తప్పక అతుక్కుంటుంది. పండుగ అయితే కాయగా చూడడానికి లోపల మాత్రం విడిపోయి ఉంటుంది. పండు అయిన వెంటనే ఏమవుతుంది? విడిపోతుంది. తప్పక నుంచి విడిపోయి సపరేట్గా ఎలాడుతుంది. అలా కావాలి. అలా అయినప్పుడు మాత్రమే మనకు ఈ జీవితము ఒక లీల అనే జ్ఞానం వస్తుంది.
ఈ బంధాల నుంచి, ఈ భావబంధాల నుంచి మనము విడిపడతాం. మనము ఈ అజ్ఞానం నుంచి విడిపడతాం. మనము ఫస్ట్ మనతో మనం విడిపోవాలి. ఎలా ఉండాలంటే ఒక వెదురు బొంగులా ఉండాలి. మనం పైన గట్టిగా ఉండాలి, లోపల ఎంటీగా ఉండాలి. ఎప్పుడు ఆ ఎంటీనెస్ ఎక్కడుంది? విశ్వం మొత్తం ఉంది. విశ్వం మొత్తం ఉంది. ఇది చెప్పాడు బుద్ధుడు. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యము. లోపల ఉన్నంత ఖాళీయే, బయట అందరిలోనూ ఖాళీయే ఉంది. మొత్తం ఖాళీయే ఉంది. ఆ ఖాళీ నుంచి మొత్తం సృష్టి ఉద్భవించింది. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. ఇది సూక్ష్మంగా మనం గుర్తించాలంటే మన లోపల మనం ప్రయాణం చేయాలి. దానికి ఏకైక మార్గము శ్వాసతో అనుసంధానం కావడమే. సో శ్రీ వెంకటేశ్వర స్వామి నామం ఉంది కదా, నామం, దాని అర్థం ఏంటి? అంతటి గొప్ప వ్యక్తి అంత పెద్ద నామం ఎందుకోసం పెట్టుకున్నాడు? ఈ విషయం నాకు ఎవరు చెప్పారంటే, నేను బాబాజీ కేవ్కి వెళ్ళాను. మహావతార్ బాబాజీకి కేవ్కి వెళ్ళినప్పుడు, సో ఆ కేవ్కి వెళ్ళేటప్పుడు నేను ఇక్కడి నుంచి శ్వాసించలేదు. నేను ఇక్కడి నుంచి శ్వాసించాను. ఎక్కడి నుంచి ఈ శ్వాస ఎంతగా ఉందో ఇక్కడి నుంచి అంతగా శ్వాసించాను పూర్తిగా. ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఇక్కడి నుంచి మూలాధారం అంటూ శ్వాసారం ఇట్లా శ్వాసించాను. ప్లస్ ఆ కేవ్ ముందర వెళ్ళి ధ్యానం చేశాను. సో బాబాజీ వచ్చారు ఒక వెలుతురు రూపంలో. బాబాజీ గారు వచ్చి, నాకు కొంచెం విసుగ్గా ఉంది లోపల. స్వామి, నిన్ను చూడడం వల్ల నాకేంటి లాభం అన్నా? నిన్ను చూడడం వల్ల నాకేంటి లాభం? నాకు నీలా అవ్వడానికి ఏదైనా ఉపాయం నేర్పించని చెప్పాను. అప్పుడు చెప్పాడు ఆయన, నువ్వు ఇప్పటి వరకు ప్రాణాయామం ఇలా చేసావు కదా, సహస్రానికి మూలాధారం అంటూ సహస్రం చేసావు కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ మాత్రమే జిమ్ చెప్పాడు. ఇక్కడి నుంచి ఇక్కడ మాత్రమే జిమ్ చెప్పాడు ప్రాణాయామం. సో అలా చేసినప్పుడు ఏమైందంటే, నా శరీరం నుంచి నేను విస్ఫోటన అయిపోయాను. నా శరీరం నుంచి బయటకు వచ్చి విశ్వం మొత్తం నీ అయిపోయాను. అనంతమైన ఆనందం వచ్చింది. తిరిగి నా శరీరంలోకి వచ్చాను. ఇదేనైనా శ్రీ వెంకటేశ్వర స్వామి నామంలోని అర్థము. హిడా పింగళ సుషమనాడి. సో వెంకటేశ్వర స్వామి ఉన్న ప్లేస్ పేరేంటి? ఆయన గుడి ఏమంటారు? ఆనంద నిలయము. ఆయన ఎప్పుడు ఆ పరమానందంలో ఉంటాడు కనుక ఆ క్షేత్రానికి ఆనంద నిలయం పేరు పెట్టారు. ఎవరైతే శ్వాసతో అనుసంధానం అవుతారో, సంపూర్ణమైన ఎరుకతో, బుద్ధుడు ఒక మాట చెప్పాడండి, 45 నిమిషాలు కనుక మనము ఒక్క శ్వాస కూడా వదలకుండా గమనించామంటే మనకు సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది చెప్పారు. మనం ఇక్కడేమో ఏం చేస్తాం? మనము గంటలు మనం ధ్యానం చేస్తాము. ఎందుకు ఇంకా సంపూర్ణత్వం రావట్లేదంటే మన ఎరుకలో ఉండట్లేదు. ఎరుకలో ఉండాలి, సంపూర్ణమైన ఎరుక. ఒక్క శ్వాస కూడా వదలకుండా మనము 45 నిమిషాలు కనుక సంపూర్ణంగా శ్వాసతో అనుసంధానం అయితే సృష్టి యొక్క రహస్యం అర్థమవుతుంది. నువ్వెవరింటే నీకు తెలుస్తుంది. మనము 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒక గంట ధ్యానంలో 5 నిమిషాల్లో 1 నిమిషం మాత్రమే మనం ఆలోచన లేని స్థితికి వెళ్తున్నాం. అంతలోనే మనకి ఎంతో జ్ఞానము, ఎంతో అవగాహన, ఎంతో సేవ వస్తుంది. మళ్ళీ ఆ 45 మినిట్స్ కనుక మనము ఒక్క శ్వాస కూడా వదలకుండా గమనించామంటే సంపూర్ణంగా మనకు జ్ఞానం వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన మన పిఎంసికి, ఛానల్ గారికి, ఇక్కడికి చేసిన ధ్యానులకి, జ్ఞానులకి నా యొక్క ఆత్మకుడి ప్రణామాలు. థ్యాంక్ యూ.